వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో త్వరలో నటించబోతున్నారండి. ఇప్పుడు ఆయన మనందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయబోతున్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. వణకం సార్. నమస్తే కిషోర్ దాస్ తమ్మి, నమస్తే. మా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ ఈ రజనీకాంత్ చెప్తున్నాడు సంక్రాంతి శుభాకాంక్షలు. నల్లా ఇరికా సార్? ఇరుకే. ఆరోగ్యం బాగుందా సార్? నా ఆరోగ్యానికి ఏమైంది? నా అభిమానుల ఆశీస్సులు ఉన్నంత కాలం ఈ రజనీకాంత్కి ఏమి కాదు. నాది ఉక్కు బాడీ రోబో. అబ్బా, ఏం అల్లుండి పట్టారు సార్. పట్టిందల్లా బంగారమే. ఏదో పిచ్చి పాట పాడా, ప్రపంచం అంతా పిచ్చెక్కిపోయింది అదే పాట. కోలావేరి కోలావేరి డి. నమ్మ మాపులే ధనుష్ అంటే నాకు రొంబ ప్రేమ. టాలెంట్ ఉంటే అన్నీ మనం అంటే వస్తాయి అన్నదానికి ధనుషే ఉదాహరణ. మా అల్లుడు స్వయం కృషితో పైకొచ్చాడు. మా అమ్మాయి ప్రేమించింది, మేము దీవించి పెళ్లి చేసాం. అంత పైవాడిదే సార్. మీ అల్లుడికి కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్కి మధ్య ఏదో జింగిల్ అక్కడేట కదా సార్? మీ అమ్మాయి కూడా గుర్రుగా ఉందని అంటున్నారు. నిజమేనా? ఊరికే పుకార్లా సార్? ఏంటి జింగులు అక్కడ? ఈ జింగులు అక్కడ గురించి నీకెవరు చెప్పారు? ఇండస్ట్రీ గురించి నీకు తెలుసుగా. ఒక్కసారి మనం ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే 100 మందితో ఎఫ్ఐఆర్ అంటగడతారు. ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అన్న. వీటి గురించి మనం ఆలోచన చేస్తే పైకి రాలేం. ఐ డోంట్ కేర్. సరే సరే సార్. థ్యాంక్ యూ, వణకం, రొంబ నండ్రి. సంతోషం. నిన్నటి వరకు ఆ యువరాజు ఆడింది ఆట, పాడింది పాట. ఎందరో ఆయనకి బాకాలు ఊదేరు, కాకాలు పట్టారు. కానీ ఈ రోజు ఆయన తోక తెగిన గాలిపటంలా జింగిరాలు తిరుగుతున్నాడు. ఆయన ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు ప్రజలను ఉద్దేశించి మాడుతున్నారు. ఏం మాడుతున్నారు ఒకసారి చూద్దాం. దాసు, ఇదే సంక్రాంతి, ఇదేనా సంక్రాంతి? నాన్నగారి హయాంలో ఎలా చేసుకునేవారు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో రైతులు సంక్రాంతి చేసుకునే అవకాశం ఉందా? ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని నేను అడుగుతూ ఉన్నా. ఎలా ఉంది సార్ రైతులతో కొనసాగుతున్న మీ సాగు బంధం? ఇది సాగుబంధం కాదు దాసు, దేవుడిచ్చిన పేగుబంధం. నేను రైతు బాంధవుని, ప్రతి రైతింట్లో బిడ్డలాంటి వాణ్ణి. మీరు దీక్షా దక్షులు సార్. వారి పంట చేల్లో మొలకనవుతా, బావిలో గిలకనవుతా, కిరణ్ కుమార్ రెడ్డి కంట్లో నలకనవుతా. ఇదే స్టైల్లో జైలు దీక్ష కూడా కొనసాగించేస్తారా సార్? ఏం లేదు, విజయసాయి రెడ్డి గారు జైల్లో ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన నోరు తెరుస్తున్నారు కదా, అందుకని సార్. ఎందుకయ్యా బాబు మాట్లాడితే జైలు అని ఉదరగొడతారు? జైలు అంటే నాకేమన్నా భయమా? అన్నిటికీ సిద్ధపడే తిరగబడ్డా. ఆ రకంగా నేను తిరగబడ్డ తెలుగు బిడ్డని. మా సాయిరెడ్డి విజయ గర్వంతో జైలు బయటకు వచ్చే రోజు ముందుంది. తెలంగాణ దీక్ష సక్సెస్ఫుల్ లో ఉన్నాను. నన్ను రెచ్చగొట్టద్దు. ఉంటానయా దాసు. ఏంటో సార్, మీ పక్కన అంబటి లేకపోయేసరికి కోడి కూర మిస్ అయిన చిల్లి గారిలాగా ఉంది సార్. ఎనీవే, సే యూ, థ్యాంక్ యూ. ఓకేనయ్యా, రక్షించావు. కేసీఆర్ గారిని లైన్లోకి తీసుకోవాలి. మరి కేసీఆర్ గారు మూడ్లో ఉన్నారో నిద్రలో జోగుతున్నాడో. సార్ సార్ సార్. ఏందా సారు పాడిందే పాడరా పాసిపడ దాసని ఎన్నిసార్లు అంటావా సారు అని? ఏంది నీ గోస? అనా జర పెద్ద పండగ గురించి చెప్పరాదే. ఏందా పెద్ద పండగ? ఎవరికా పెద్ద పండగ? నీకు పెద్ద పండగ. గా చంద్రబాబుకు పెద్ద పండగ, జగన్కి చిరంజీవికి పెద్ద పండగ, గా కిరణ్ కుమార్ రెడ్డికి పెద్ద పండగ. మాకేరా పెద్ద పండగ? ఓ పక్క పంటలు లేక ఇంకో పక్క తెలంగాణ రాక మా సాగు మేము జత్తుంటే పెద్ద పండగ గురించి చెప్పమంటావా? పెద్ద పండగ అంటే మాకు దసరా. ఈ సంక్రాంతి ఎవరికెవరా బద్మాష్? పండగ అంటే ఇది పండగే కదా సార్. పండగ ఎవరికి పండగ? మీకు నీళ్లున్నాయి, పంటలు పండుతాయి, సంవత్సరం అంతా కమాయించి దబాయించి పైసలు గుంజి సంక్రాంతి పేరు గిట్లా చెప్పి పేకాడు, కోడి పందాలు పెట్టుడు, ఎడ్ల పందాలు వేసుడు, రికార్డింగ్ డ్యాన్సులు వేసుడు, ఒళ్ళు బలిసి మీ ఆంధ్రలో జలసాలు గిట్లా చేస్తానంటే మేము చూడాలి. పండగ పూట కూడా ఈ బూతులేంటి సార్? మాకు తిండికి లేదు, మీకు మోజులు కావాల్సి వచ్చిందిరా భయ్. బేవ నీ పక్కనే ఉంటే మ్యాన్ హ్యాండిల్ చేసేవాడు ఏంటో. ఉంటాను సార్, నమస్కారం. జై తెలంగాణ. అది గట్లను మంచుకున్నది. జై తెలంగాణ. ఏంటి ఈరోజు దాసు లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ తో లాగించాడని అనుకుంటున్నారా? ఇప్పుడు వస్తారండి మా వాళ్ళంతా. సంక్రాంతి కళ అంతా ఇక్కడే ఉంటుంది, కాసుకోండి. గాలి పట్టమో పద
మీ అభిప్రాయాలు సూచనలు ఏమైనా ఉంటే దయచేసి GOLA@tv9.net మెయిల్ చేయండి. ఉంటాను. సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం.